హలో గైస్, ఇప్పుడు నేను ఒక చెప్తున్నా, అది మీరు వినాలి. సో గైస్, ఇది చెప్పే ముందు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. సో గైస్, నీకు చెప్తున్నా, అది బాగా వినాలి. 2025లో సోలార్ ఫ్లేర్ వస్తుంది, అది మీకు తెలుసు. నాసా వాళ్ళు చెప్పి అందరికీ చెప్పినారు, ఆయన నమ్మట్లే. సో నేను చెప్తే నమ్ముతారని నేను చెప్తున్నా. ఇది నమ్మదండి, అసలు ఉత్తిగానే అనుకోకు. ఇది చాలా పెద్దది అండి, చిన్నది కాదు. 2025లో సోలార్ ఫ్లేర్ వస్తుంది. ఇంకా ఎలక్ట్రిసిటీ ఉండదు, ఇంకా ఏముండదు. సో నేను కొన్ని ఐడియాస్ చెప్తా, అది మీరు చేయండి. ఇప్పుడు ఒకటి చెప్తా, అసలు ఎలక్ట్రిసిటీ ఉండదు, కార్స్ ఉండవు, శాటిలైట్స్ ఉండవు, ఇంకా మొత్తం చీకటి ఉంటుంది అట్లా. సో సన్ఫ్లవర్ వచ్చాక అది ఏమంటారు, 2025 జూలైయో జూనో నాకు తెలీదు, అది మర్చిపోయా. సో జూలైయో జూన్లో సోలార్ ఫ్లేర్ వస్తే ఇప్పుడు పెట్రోల్ బంక్ కూడా ఎలక్ట్రిసిటీతోనే పనిచేస్తుంది కదా, దాంతో ఎలక్ట్రిసిటీ కూడా పనిచేయదు, పెట్రోల్ బంక్ పనిచేయదు. సో ఎలక్ట్రిక్ కార్స్ పనిచేయవు, ఎలక్ట్రిక్ బైక్స్ పనిచేయవు. సో గైస్, ఇప్పుడు నేను ఐడియాస్ చెప్తా, అది మీరు చేయండి. మీరు బాగా ఉబ్బరేస్తారు కదా, సోలార్ ఫ్లేర్ వచ్చినప్పుడు మొత్తం ఎలక్ట్రిసిటీ పోతుంది, అప్పుడు బాగా ఉబ్బరేస్తారు కదా. సో ఇది ఉబ్బరేసినప్పుడు మంచిగా సోలార్ కొనుక్కోండి. సోలార్ ప్యానల్ కొనుక్కుంటే మొత్తం వైర్ మొత్తం వేపియండి. ఇక కరెంట్ బిల్ రాదు, ఏం రాదు దానికి. మొత్తం సిటీ మొత్తం కూడా అదే వేసేయమంటున్నా, నేను కూడా అట్లనే అనుకుంటున్నా. నేను కూడా నా ఓన్ హౌస్కి వేద్దాం అనుకుంటున్నా. సో నేను వేద్దాం అనుకుంటున్నా, మేము కూడా మీరు కూడా అదే చేయండి. ఇట్లా సోలార్ కార్ చేయండి, ఇంకా ఏమంటారు, సోలార్ బైక్స్ చేయండి, ఇంకా చాలా ఉంటాయి. సో ఇంకా ఎలక్ట్రిసిటీ పనిచేస్తుంది. మళ్ళీ అది ముందే తీసుకోవాలి బ్యాంక్లో, లేకపోతే డబ్బులు ఉందాక మీరు తీసుకోలేరు కదా. ముందే తీసుకోవాలి, ఇయర్లోనే ముందే తీసుకోవాలి డబ్బులు. ఇంకా కొనుక్కోండి సోలార్ ప్యానెల్, అప్పుడు దాకా మీరు మంచిగా ఉంటారు. సో షాప్లో కూడా పెట్టుకోండి, ఫ్యాక్టరీ మాత్రం అస్సలు వద్దండి. ఫ్యాక్టరీయే నాకు ఎయిర్ పొల్యూషన్. ఫ్యాక్టరీ పెట్టుకోరికి అలౌట్ లేదు.